నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మీరు బ్రహ్మోస్ కొనొద్దు. యుఏఈ ప్రెసిడెంట్ మీద మార్కో రూబియో ఒత్తిడి. పని పాట లేకుండా ప్రపంచం మొత్తం తిరుగుతున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మార్కో రూబియో. పాపం పేరుకి హోదా ఉంది, అమెరికా విదేశాంగ మంత్రి, వాళ్ళ భాషలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మొన్న ఈ మధ్య కలకత్తా వచ్చి వెళ్ళాడు. ఏమి తోచనమ్మ తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెత. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. వాళ్ళ FCRA గొడవలేవో వాళ్ళతో మాట్లాడుకున్నాడు. మేము నిధులు పంపిస్తుంటే భారత ప్రభుత్వం అడ్డుకుంటోంది అనేది అమెరికా పెద్ద క్లెయిమ్. ఆ నన్స్తో మాట్లాడాడు. వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు, బయటికి రాలేదు. ఒక లెటర్ మాత్రం ఇచ్చాడు. ఆ లెటర్ తిన్నగా వాళ్ళు తీసుకెళ్ళి మమతా బెనర్జీకి ఇచ్చారు. అందులో ఏముందనేది మన వాళ్ళు కనుక్కుంటున్నారు, అది వేరే విషయం. ఇక్కడి నుంచి ఒక దేశ విదేశాంగ మంత్రి వచ్చినప్పుడు ఉండే ప్రోటోకాల్స్ లాంటివి ఏమీ లేవు, అలాంటి మర్యాదలు ఏం లేవు. మనకి షేక్స్పియర్ నాటకంలో ఒక డైలాగ్ ఉంటుంది, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అని. వాడు వచ్చాడు, వాడు చూశాడు, వాడు వెళ్ళాడు. ఇక్కడ వాడు అనలేం, కానీ మార్కో రూబియో గారు వచ్చారు, వారు చూశారు, వారు వెళ్ళారు. రూపాయి ఉపయోగం లేని పర్యటన అది. ఇక్కడి నుంచి అంటే బేసిక్గా అమెరికా మిషన్స్ ఎట్లుంటాయంటే, ఏ దేశంలో అయినా ప్రశాంతంగా ఉంది అంటే అక్కడ వెళ్ళి ఒక అగ్గిపుల్ల గీసి రావాలి. ఇప్పుడు యుఏఈ వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ మీద, ఎంబీసెడ్ మీద ఒత్తిడి అనమాట. మీరు భారతదేశం నుంచి బ్రహ్మోస్ కొనొద్దు. పక్కోడు బాగుంటే కడుపులో కారప్పొడి వేసుకుని తిరిగే బ్యాచ్ ఇది. ఆ దేశం బాగుండకూడదు, భారతదేశం ప్రధానంగా భారతదేశం బాగుండకూడదు. సో ఆ మిషన్ మీద పాప ఆయన ఏం చేస్తాడు? ఆ ఉద్యోగం అలాంటిది. ఆయన పంపించాడు ట్రంప్, లేదా డీప్ స్టేట్ పంపించింది. ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేయబోతున్నాడు, భవిష్యత్తులో ఏం చేయబోతాడు, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్. నమస్తే అండి. అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తారు సార్ ఇప్పుడు? మీరు ఇందాక వెల్కమ్ది చెప్పారు కదా, ఆల్మోస్ట్ అలాంటి వెల్కమే యుఏఈలో ఇచ్చారు. అంటే ఇక్కడ ఎవరు దేకలా? నేను అనకూడదు, మీరు అనేసారు. బట్ ఎగ్జాక్ట్లీ యుఎస్ రిప్రజెంటేటివ్, ఒక యుఏఈ రిప్రజెంటేటివ్ తప్ప ఎవ్వరూ లేరు. మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఎవరన్నా వచ్చినప్పుడు చాలా హంగు ఆర్భాటంతో ఒక వెల్కమ్ ఉంటుంది. అదేంటి, వాళ్ళకి ఇచ్చే గౌరవం. సింపుల్ ప్రోటోకాల్ పాటిస్తే ఇప్పుడు మార్కో రూబియోకి మన దేశంలో ఇచ్చింది, యుఏఈలో ఇప్పుడు తనకి ఇచ్చింది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మన చర్చలు అంటారు కనెక్ట్ ద డాట్స్, కరెక్ట్. సో ఇప్పుడు మనం అలా కనెక్ట్ చేసుకున్నట్టయితే మార్కో రూబియో కరెక్ట్ ఏ టైంకి వెళ్ళాడంటే, యుఏఈ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ అనే ఒక మిసైల్ ఆకాశ్ తీర్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తీసుకుంటోంది అనే వార్తలు వచ్చిన టైంలో మార్కో రూబియో అక్కడ ల్యాండ్ అయ్యాడు. మామూలుగా ఇలాంటివి ఏమైనా వస్తే ఒకవేళ అబద్ధం అయితే మనం ఏం చేస్తాం, ఖండిస్తాం. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు ఏమన్నారంటే, ఇవన్నీ కూడా వేరేవి, మాకు సంబంధం లేదు, టైం వచ్చినప్పుడు మాట్లాడతాం అన్నట్టుగా దాటివేశారు. ఆయన ఖండించలేదు. అంటే చర్చలు జరుగుతున్నాయి అనేది మనం ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ ఇది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది మనకి యుఏఈకి మధ్య, యుఎస్కి దీంట్లో ఎందుకు సంబంధం అంటే, ఇది నిజానికి ఒకవేళ ఈ డీల్ కనుక నిజమై మనం గనక సప్లై చేస్తే యుఎస్కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్. మనం వింటున్నాం డిక్లైనింగ్ పవర్, యుఎస్ సూపర్ పవర్ తగ్గిపోతుందని. దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఎందుకంటే వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో, సౌదీ అరేబియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే కనుక ఖతార్, యుఏఈ, ఒమాన్, జార్డన్, ఈ దేశాలు అన్నిటికీ కూడా నేను నిన్ను ఇరాన్ నుంచి కాపాడతా, నా వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్ను భద్రంగా చూసుకుంటాయనేది యుఏఈ వీళ్ళకి ఇచ్చిన హామీ. ఇన్ రిటర్న్ ఏం చేశారు, బేసెస్ ఇచ్చారు వీళ్ళకి. కానీ February 28 నుంచి మనం జరిగిన యుద్ధంలో ఇరాన్ ఏం చేసిందో ఈ దేశాలన్నిటినీ మనం చూసాం. ఏవైతే కాపాడతానని యుఎస్ మాట ఇచ్చిందో, ఏ మిసైల్స్ అయితే మిమ్మల్ని కాపాడతాయని యుఎస్ మిసైల్స్ ఇన్స్టాల్ చేసిందో అవేవి పనిచేయలేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే వెస్ట్ ఏషియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళింది. బట్ ఈ క్రైసిస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండలేదు. వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారో పక్కన పెడితే యుఎస్ని ఇరాన్ డీల్ చేసుకుంటున్నాయి. అఫ్కోర్స్ ఆ డీల్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఎంత కాలం ఉంటుంది అనేది సెకండరీ. బట్ యుఏఈ వరకు మనం చూసుకున్నట్టయితే యుఎస్ మీద ఎక్కువ కాలం ఆధారపడి మనం బతకలేము అనేది ఒక నిర్ధారణకు వచ్చింది. అందుకే వాళ్ళు ఆప్షన్స్ వెతుకుతున్నారు. మనం చూసుకుంటే కనుక 1 month బ్యాక్ నెతన్యాహు కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే, ఐరన్ డోమ్ సిస్టమ్ మేము ఇచ్చాము యుఏఈకి అని.
బట్ ఐరన్ డోమ్ ఇచ్చిన మన వైపు చూస్తున్నారు అంటే ఒకటి ఏంటంటే ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్కి కాపాడలేకపోయింది, ఇజ్రాయెల్లో కూడా వెళ్ళాయి మిసైల్స్. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఏంటి మనం చూసుకుంటే కనుక జియోగ్రాఫికల్లీ యుఏఈ ఇరాన్ చాలా దగ్గర, అంటే అంత డిస్టెన్స్ లేదు. సో ఏంటంటే యుఏఈకి థ్రెట్ చాలా ఎక్కువ, ఇరాన్ నుంచి బలంగా ఉంది. ఎస్, ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా డ్యామేజ్ అయిన దేశం కూడా నిజానికి యుఏఈనే మోర్ దెన్ ఇజ్రాయెల్. సో ఏ క్షణమైనా మళ్ళీ అటాక్ జరగచ్చు, అంటే దినదిన కన్నా నూరేళ్ళ ఆయుష్ మన తెలుగులో అన్నట్టుగా యుఏఈ అలా ఇప్పుడు అలా డైలీ వాళ్ళు ఒక భయంతోనే ఉంటారు. ఇలా ఉంటే గనక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేరు. సో వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఈ భయాన్ని నియంత్రణలో పెట్టాలి. అది చెయ్యాలంటే ఏంటి, వాళ్ళు సైన్యం పరంగా వాళ్ళు బలవంతులు అవ్వాలి. యుఏఈ ఇచ్చే పరిస్థితిలో లేదు, ఉన్నవి ఏమాత్రం పనిచేయట్లేదని తెలిసింది, ఇజ్రాయెల్వి పనిచేయట్లేదని తెలిసింది. సో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. సో ప్రత్యామ్నాయం ఏంటంటే భారత్ అవుతుంది. మనం చూసుకుంటే కనుక మోదీ గారు ఇటీవల 5 దేశాల పర్యటనలు వెళ్ళారు, మనం కూడా దాన్ని 2-3 సార్లు చర్చించాం. స్ట్రాటజిక్ బైలేటరల్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అయింది, డిఫెన్సివ్ కూడా ప్రొక్యూర్మెంట్లు అవుతాయి. మేబీ ఇది కూడా అందులో భాగమే అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఒకవేళ చేస్తే గనక మనం 290 నుంచి 250 to 325 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న మిసైల్ మనకి ఇస్తాం. అది ఆల్మోస్ట్ ఇరాన్ రేడియస్లోకి వస్తుంది. అంటే యుఏఈ ఎక్కడ పెట్టినా ఇరాన్లో ఈ 325 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగల డిస్టెన్స్లోనే ఈ 2 దేశాలు ఉన్నాయి. అంటే మిసైల్ ఒకవేళ అటాకింగ్కే పనికి వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ కావాలి, అంటే డ్రోన్స్ వేసినా మిసైల్స్ వేసినా వాళ్ళకి తెలియాలి. సో తెలియాలంటే ఏం చేయాలి, వాళ్ళకి కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. మనం చూసాం ఆకాశ్ తీర్ ఉంది కదా, ఆకాశ్ తీర్. టు బి ఆనెస్ట్ మన పశ్చిమ దేశాలు కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు ఏమన్నా వెపన్ లాంచ్ చేస్తే వాళ్ళు చాలా పొగుడుతారు, బట్ అది ఎంతవరకు పని చేస్తుంది అనేది అది ఒక ప్రశ్నే. మార్కెటింగ్ అది. ఎస్, మార్కెటింగ్లో దేర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. మనం చూసుకున్నట్టయితే అంటే ఒక ఉదాహరణ చెప్తే ఇరాన్ ఎక్కడుంటుంది, ఇజ్రాయెల్ ఎక్కడుంటుంది, ఇరాక్ పాస్ అవ్వాలి, సిరియా పాస్ అవ్వాలి, లేదంటే సౌదీ పాస్ అవ్వాలి, జార్డన్ పాస్ అవ్వాలి, అప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళాలి. ఇంత డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం ఉన్నా సరే ఇజ్రాయెల్ కనుక్కోలేకపోయింది ఇరాన్ మిసైల్స్ని. ఇరాన్కి 3 లేయర్స్ ఉంటుంది అంటారు, షార్ట్ డిఫెన్స్కి ఐరన్ డోమ్, మీడియంకి డేవిడ్ స్లింగ్, లాంగర్ దాన్ క్యారోన్. ఇవి చాలా మటుకు కనుక్కోలేకపోయాయి. కానీ మనకి పాకిస్తాన్కి డిస్టెన్స్ ఎంత దగ్గర, విత్ ఇన్ సెకండ్స్ మనం కనుక్కోవాలి. మనం ఎవ్రీ మిసైల్ని మనం కనుక్కున్నాం, ఎవ్రీ డ్రోన్ని మనం కనుక్కున్నాం. సో అంటే మనది ఎంత సుపీరియరో మనకి ఒక రకంగా ఆకాశ్ తీర్ రుజువు చేసింది. అండ్ అగైన్ మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే ఆకాశ్ తీర్ అనేది అదొక వెపన్స్ సిస్టమ్ కాదు. ఏవైతే వెపన్స్ ఉంటాయో ఆ వెపన్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి పెడుతుంది. ఉదాహరణకి యుఏఈ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది, దాని దగ్గర షార్ట్ రేంజ్ మిసైల్ ఉంది, లాంగ్ రేంజ్ మిసైల్ ఉంది, మీడియం రేంజ్ మిసైల్ ఉంది. ఇరాన్ నుంచి గనక ఒకవేళ ఏమన్నా లాంచ్ అయినట్టయితే ఆకాశ్ తీర్ అది కనుక్కుంటుంది. ఆకాశ్ తీర్ కనుక్కుని అది ఏ రకమైన మిసైల్, అది మిసైలా డ్రోన్ అనేది ఆకాశ్ తీర్ కనుక్కుంటుంది, దానికి తగ్గ యాంటీ మెకానిజం. ఎగ్జాక్ట్లీ. మీరు అప్పుడు షార్ట్ రేంజ్ మిసైల్ వదలాలా, లాంగ్ రేంజ్ వదలాలా, మీడియం రేంజ్ వదలాలా అనేది అది వాళ్ళకి చెప్పి ఆటోమేటిక్గా అదే లాంచ్ అయ్యేలా చూసుకుంటుంది. ఇలాంటి వ్యవస్థ యుఏఈ దగ్గర లేకపోవడంతో ఎలాంటి నష్టం జరిగిందో మనం చూసాం కదా లాస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఒకవేళ అటాక్ చేయాల్సి వస్తే అటాక్ చేయడానికి బ్రహ్మోస్, ఒకవేళ అటాక్ జరిగి తిరిగి మన మీదకి వచ్చినట్టయితే మనల్ని మనం కాపాడుకోవడానికి ఆకాశ్ తీరు వాడుతున్నారు. సో ఇదే యుఏఈకి ప్లస్. మనకి ఒక రకంగా ప్లస్ ఏంటి, యుఎస్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది ఒక రకంగా మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ని పెంచడమే కాకుండా యుఎస్ని ఛాలెంజ్ చేస్తాం. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటేనండి, ఈ వార్త వచ్చే టైంకి మనకి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమవుతుందంటే బ్రిక్స్ సదస్సు ఇక్కడ అవుతుంది. ఆ బ్రిక్స్ సదస్సులో ఇరానియన్ వాళ్ళు కూడా వచ్చారు, ఐ థింక్ గలీబాఫీ అనుకుంటా, ఇక్కడికి వచ్చి దోవల్ గారిని కలిశారు. అంటే మనం ఇరాన్ ఏ దేశం మీద అయితే దాడి చేస్తుందో ఆ దేశానికి మనం వెపన్స్ సప్లై చేస్తూనే ఏ దేశం నుంచి అయితే ఇరాన్కి యుఏఈకి థ్రెట్ ఉందో ఆ దేశంతో కూడా మనం చర్చలు చేస్తున్నాం. సో అంటే మన డిప్లొమసీ అనేది ఎలా ఉంటుందో చూడండి, బిజినెస్ ఇస్ బిజినెస్. ఓ రకంగా ఇరాన్ కూడా మనకి ఇప్పుడు ఆయిల్ సప్లై చేస్తూనే హమాస్ పాకిస్తాన్కి పంపిస్తాం, స్పాన్సర్ చేస్తుంది కదా, స్పాన్సర్ చేస్తుంది. సో వాళ్ళు ఎలా అయితే బిజినెస్ ఇస్ బిజినెస్ అనుకుంటున్నారో మనం కూడా బిజినెస్ ఇస్ బిజినెస్ అనుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇది అవుతున్న టైంలోనే, బ్రిక్స్ సదస్సు అవుతున్న టైంలోనే, గలీబాఫ్ ఇక్కడున్న టైంలోనే, యుఏఈతో మనం చర్చలు జరుపుతున్న టైంలోనే
ఇజ్రాయెల్ నుంచి ఒక మిలిటరీ డెలిగేషన్, నాట్ జస్ట్ నార్మల్ డెలిగేషన్, ఒక మిలిటరీ డెలిగేషన్ వచ్చి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినప్పుడు మామూలుగా మనకి ఏంటంటే కొన్ని ఫొటోస్లో సింబాలిక్ జెస్చర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రిక్స్ సదస్సు అయినప్పుడు మోదీ గారిని వీళ్ళందరూ కలిశారు. కలిసినప్పుడు మోదీ గారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చైనా ఇంకా రష్యా ఉండడంతో అందరు ఏమన్నారు, ఆర్ఐసీని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు అని వచ్చింది. రివైవ్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఒక సింబాలిక్ జెస్చర్ ఇచ్చారు. అంటే దట్ ఈస్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్ అండి అది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఇజ్రాయెల్ వాళ్ళని కలిసినప్పుడు ఆ వెనక ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఏంటంటే బ్రహ్మోస్. అందరికి ఇప్పుడు ఒక ప్రశ్న ఏముందంటే, బ్రహ్మోస్ ఏమన్నా మనం ఇస్తున్నామా అని. అగైన్ వి డోంట్ ఎంతవరకు నిజం ఏంటి అనేది, కానీ ఒక మిలిటరీ స్పెక్యులేషన్ నడుస్తుంది. ఒక మిలిటరీ పరంగా స్ట్రాటజికల్లీ డిస్కషన్స్ అవుతున్నాయి అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ వెపన్స్ని మనం తీసుకుంటాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, టు బి ఆనెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఇజ్రాయెల్ వెపన్స్ ఆర్ నాట్ దట్ వరల్డ్ క్లాస్ దే యూస్ టు బి. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, మనం కొన్ని డ్రోన్స్ తీసుకున్నాం ఇజ్రాయెల్వి, అదాని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఐ థింక్ హర్మ్స్ అని ఏదో డ్రోన్స్ ఉంది. అది ఆ డ్రోన్స్ ఇప్పుడు చాలా ఫెయిల్ అవుతున్నాయి. ఆ డ్రోన్స్ అన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా సమాధానం చెప్పటం లేదు. అండ్ రీసెంట్లీ కూడా ఇజ్రాయెల్ది మనము వాళ్ళు ఐ థింక్ గన్స్ ఏవో తీసుకున్నాం, అవి కూడా అంత ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదని ఒక నిరాశ వచ్చింది. గన్స్ కాదు, సారీ, మల్టిపుల్ బ్యారెల్ రాకెట్ లాంచర్, సూర్యాస్త్ర. అంటే ఎంత డిస్టెన్స్ రాకెట్ లాంచర్ అయినా మీరు దాంట్లో పెట్టచ్చు, మీరు లాంచ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళని మనకి ఇచ్చారు. అది ఇప్పుడు టెస్టుల్లో ఫెయిల్ అయిపోయింది. టెస్టులు కూడా కాదు, యాక్చువల్గా ఆర్మీ వాళ్ళు దాన్ని ఓకే చేశారు. ఇన్ ప్రొడక్షన్లో ట్రయల్స్ ఏవైతే అవుతున్నాయో అవి ఫెయిల్ అయ్యాయి. సో ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఇజ్రాయెల్ 2 ఫెయిల్ అయిన టైంలో మనము ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటాం అనేది అదొక ప్రశ్న. కానీ ఇజ్రాయెల్కి మన అవసరం ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు మనం చూసాం, మనం లాస్ట్ డిస్కషన్లో కూడా నెతన్యాహుకి ట్రంప్కి మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చింది, మనం చర్చించుకున్నాం. అది వచ్చిన తర్వాత నెతన్యాహు అన్నది ఏంటంటే, వీఆర్ థ్యాంక్ఫుల్, యుఎస్ మాకు అన్ని వెపన్స్ సప్లై చేస్తుంది, మేము థ్యాంక్ఫుల్, దే ఆర్ హెల్పింగ్. కానీ ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇజ్రాయెల్ యుఎస్ మీద ఆధారపడకూడదని నెతన్యాహు అన్నారు. కానీ యుఎస్ ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇజ్రాయెల్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్థితిలో ఉంది. ఏదైతే వీళ్ళు ఐరన్ డోమ్ అని అంటారో, ఇజ్రాయెల్కి అంత ఐరన్ డోమ్ మ్యానుఫ్యాక్చర్ చేసేంత బడ్జెట్ లేదు. యుఎస్ కాంగ్రెస్ బడ్జెట్ ఆమోదిస్తే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఇటీవల వ్యాన్స్ అన్నది కూడా అదే, మీ 2/3 వెపన్స్ మా అమెరికన్స్ నిర్మిస్తే మేము డబ్బు ఇస్తే మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారని. అదో రకంగా ఇజ్రాయెల్కి అవమానమే. సో అట్ దిస్ పాయింట్ వాళ్ళకి ఏంటి, ఒక ప్రత్యామ్నాయం కావాలి. యుఎస్ మీద ఆధారపడకుండా లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక రిలయబుల్ పార్ట్నర్ కావాలి. సో వాట్ బెటర్ దెన్ రిలయబుల్ పార్ట్నర్ అయితే ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ. మన ఆల్రెడీ మనం అదాని వాళ్ళతో మ్యానుఫ్యాక్చర్ రకరకాలుగా చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి దే వాంట్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ వెపన్స్ వాళ్ళకి కావాలి. అడ్వాన్స్డ్ వెపన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఐరన్ డోమ్ నేను మీకు చెప్పాను అది ఎంత ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు ఐరన్ డోమ్ కాకుండా వాళ్ళకి షార్ట్ రేంజ్లో కూడా వాళ్ళకి కొన్ని కావాలి, వాళ్ళకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్ కావాలి. నేను ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక చిన్న ఉదాహరణ ఏంటంటేనండి, ఏ దేశంకైనా సరే 3 లేయర్స్ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి చూసుకున్నా నేను చెప్పాను 3 లేయర్స్ అని, కానీ మనం ఒక్కళ్ళమే 4 లేయర్స్ ఎయిర్ డిఫెన్స్ వాడుతున్నాం. మామూలుగా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ కాకుండా మనకుండే ఇంకొక వెపన్, ఇంకొక రేంజ్ ఏంటి అంటే ఫర్ డ్రోన్స్ మనం వాడతాం. ఇది ఎందుకు నేను అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, ఉదాహరణకు చెప్తున్నా, ఇప్పుడు ఇజ్రాయెలే తీసుకుందాం, వాళ్ళు ఒక డ్రోన్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఐరన్ డోమ్ వదులుతున్నారు. ఐరన్ డోమ్ అంటే ఉదాహరణకు ఒక 100 రూపాయల డ్రోన్ కొట్టడానికి వీళ్ళు 1000 రూపాయలది యుఎస్ నుంచి ఫండ్స్ వస్తే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నది చేస్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఎంత కాస్ట్లీ డ్రోన్ వదిలినా మన సోవియట్ వాడి వదిలేసిన వాటిని ఎలక్ట్రానికల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం వాటిని యాంటీ డ్రోన్ సిస్టంగా మార్చాం. అంటే మనం ఎక్స్పెన్సివ్ అవ్వకుండా చీప్ వాటిని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్నాం అనేది ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు మనం చూసుకుంటే మనది వన్ ఆఫ్ ద బిగ్ చీప్ అనే కన్నా కూడా కన్సర్వేటివ్ ప్రైస్లో ఉన్నది. కన్సర్వేటివ్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఆకాష్ మిసైల్ ఉందండి. ఆకాష్ మిసైల్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్. చాలా అమెరికాకి ఆకాష్ మిసైల్ అమ్మకూడదని అమెరికా సాయశక్తిలో ప్రయత్నిస్తున్న వార్తలు ఉన్నాయి. ఎందుకంటే ఆకాష్ ఏదైతే చేస్తుందో అమెరికన్ వెపన్స్ కూడా అలాంటివి చేసే ఉన్నాయి.
కానీ ఆకాష్ మిసైల్ కంటే 2 to 3 times కాస్ట్లీ అమెరికన్ మిసైల్స్. ఇంకా ఎక్కువే ఉండొచ్చండి. ఎస్, అండ్ అవి కూడా ఎంతవరకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఇటీవల ఇరాన్కి యుఎస్కి మధ్య జరిగిన యుద్ధంలో మనకి తేట తెల్లమైంది. కానీ ఆకాష్ మిసైల్ ఎంత సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది ఇన్ షార్ట్ టైం అనేది మనకు ఆపరేషన్ సింధూర్ చూపించింది. సో అందుకే మన వాళ్ళు డిఫెన్స్ అటాచీలను పెడుతున్నారు వేరే దేశాలకి, మా దగ్గరికి రండి అని. సో నా ఒపీనియన్లో ఏంటి అంటే సమ్వేర్ డౌన్ ద లైన్ బిట్వీన్ గల్ఫ్ నేషన్స్ ఎస్పెషల్లీ విత్ ఇరాన్, యుఏఈ అండ్ ఇజ్రాయెల్, ఇరాన్ మళ్ళీ యుద్ధం మొదలవ్వచ్చు. సో డౌన్ ద లైన్ దే బోత్ ఆర్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ యుఎస్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 3 దేశాలతోని, ఐ మీన్ 2 దేశాలతోని, ఇజ్రాయెల్కి యుఏఈతోని మనము ఇంకా యుఎస్ కూడా ఒక అలయన్స్ ఉంది, I2U2. అవును, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ, యునైటెడ్ స్టేట్స్. విచిత్రం ఏంటంటే ఈ అలయన్స్లో ఒక దేశాన్ని మిగిలిన 2 దేశాలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేవు. అసలు జియో పాలిటిక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో. ఇజ్రాయిల్ని ఖచ్చితంగా అమెరికా నమ్మే పరిస్థితులు లేదు. కరెక్ట్. సో అలాగే ఇజ్రాయెల్ కూడా అమెరికా నమ్మే పరిస్థితులు లేదు, వైస్ వర్సా ఇప్పుడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2 దేశాలకి యుఎస్ మీద ఆధారపడినప్పుడు లాంగ్ టర్మ్కి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీ నీడ్ ఎ రిలయబుల్ పార్ట్నర్ మాస్ లెవెల్లో. సో ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనం ఇప్పటివరకు కూడా ఏవైతే యుద్ధంలో లేని దేశాలు ఉన్నాయో మనం వాటికి సప్లై చేస్తూ వెళ్ళాం. అర్మేనియా ఆర్ లేకపోతే థాయిలాండ్ ఆర్ లేకపోతే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం ఇవేవి యుద్ధాల్లో లేవు. థాయిలాండ్తో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు మిడ్ ఆఫ్ ద వార్ ఉన్నారు. సో మిడ్ ఆఫ్ ద వార్ టైంలో ఈ నెగోషియేషన్స్ వచ్చి మనం నిజంగా అమ్మగలిగితే ఇది ఎంత పెద్ద బూస్టో. మనం ఒక్కసారి మీరు మనకి బూస్ట్, అట్ ది సేమ్ టైం యూఎస్కి ఇది ఒక అవమానం. సో యుఎస్ ఎంత ఒత్తిడి తెస్తుంది, ఆ ఒత్తిడి యుఏఈ ఎంత వరకు వాళ్ళలో వాళ్ళు దాన్ని తట్టుకుని మన దగ్గర నుంచి కొంటారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ మన నుంచి ఎన్ని తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే వీ డోంట్ నో ఎంతవరకు మనం చెప్పచ్చని. ఇటీవల మామూలుగా అదాని నుంచి ఏవైతే ఇజ్రాయలీ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, హర్మ్స్ కానివ్వండి, ఇంకొకటి పేరు ఉంటుంది, అవి మనం ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర అంత మాస్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళ ఐరన్ డోమ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. చాలా మటుకు అవుట్ ఆఫ్ స్టాక్ అని, కానీ లిమిటెడ్లో ఉన్నాయి. మేబీ మన దగ్గర ఉన్నవి కూడా మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మనం కూడా చాలా మాస్ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టాం. ఎందుకంటే మోదీ గారు ఒక టార్గెట్ ఉంది, మనది మనం చేసుకోవడమే కాకుండా మనం మన మిత్ర దేశాలకు కూడా ఇవ్వాలి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కింద మనం ఎదగాలి అని. ఇప్పుడు ఇజ్రాయెల్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. రిక్వైర్మెంట్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. రష్యా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. యుఎస్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఉన్నవి ఎక్స్పెన్సివ్, ఆ ఎక్స్పెన్సివ్వి కూడా ఎంతవరకు పనికొస్తాయి అనేది ప్రశ్నార్థకం. చైనావి కూడా ఆ రకమైన ప్రశ్నార్థకమే. రియల్ వార్ సిచ్యువేషన్. నాకు ఒక సందేహం పవన్ శేష్ గారు, చైనా వెపన్స్ నమ్మచ్చా లేదో నమ్మలేము. కానీ చైనా చాలా మాస్ లెవెల్ అది ఎక్స్పోర్ట్గా ఒక రకంగా చేసింది. అంటే వాటి కెపాసిటీ గురించి లేదు 100% లేదు. అది ఎందుకు వాళ్ళు ఎక్స్పోర్ట్, లేదా వాళ్ళు దేశాన్ని బట్టి వాళ్ళు తయారీలోనే ఉన్న మార్పులు చేస్తారా? అలా చేసినా సరే పనిచేయవు. మనకి అంటే ఈ పాకిస్తాన్కి పంపించేప్పుడు వాళ్ళు వాడి పారేసినవి, రాత్రి తనగా మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాంటివి ఏమన్నా పంపిస్తుంటారా? పంపచ్చు, కానీ అలా పంపితే పాకిస్తాన్కి లాస్ అయితే అది మనకి గెయిన్. సో చైనాకి లాస్ కాబట్టి ఆ రిస్క్ చేయరు. అట్లీస్ట్ ఫర్ పాకిస్తాన్కి పంపించిన అలాంటివేనే కదా రిపోర్ట్ వచ్చింది. లేదు, పాకిస్తాన్కి పంపినవి ఇంటాక్ట్. ఎందుకు ఫెయిల్ అయినాయి? దట్ ఈస్ చైనా. చైనాది ఒక సామెత ఉంటుంది, చైనాకి పాకిస్తాన్ ఒక లాబొరేటరీ అనే మనం ఎగ్జాక్ట్లీ పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి పాకిస్తాన్కి పంపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. PL-15 వాళ్ళు లాంచ్ చేస్తే అది లాంచ్ అవ్వడం పక్కన పెడితే డైరెక్ట్ టామ్ అండ్ జెర్రీలో కామెడీ వచ్చినట్టుగా అది డైరెక్ట్ పడితే మన వాళ్ళు దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. జపాన్ వాళ్ళు, US వాళ్ళు కూడా PL-15 అడుగుతున్నారు. 5 కంట్రీస్ వచ్చి ఎగ్జామిన్ చేసినాయి. ఎగ్జాక్ట్గా ఎగ్జామిన్ చేస్తున్నాయి. చైనాది ఒక సామెత ఉంటుంది, కామెడీగా అంటారు కానీ బట్ రియల్, చెలేతో చాంద్ తక్ నెహితో షామ్ తక్ అని. సో సారీ, ఐ థింక్ చంద్రుడి దాకా పోదాం, లేదంటే సాయంత్రంతో ఆపేద్దాం. ఎస్, ఐ థింక్ ఐ కెన్ యూజ్ దాట్ ఇక్కడ. సో చైనా అలాగే పనికొస్తాయి. సో ఆఫ్రికా ఇప్పటివరకు ఎందుకు అంటే చైనా రియల్ టైం వార్ సిచ్యువేషన్లో ఏ దేశానికి అమ్మలేదు. సో చైనా ఎన్నెన్న ప్రగల్భాలు పలకచ్చు. సో అలా ప్రగల్భాలు పలికి ఆఫ్రికాకి పంపారు. ఆఫ్రికన్ వాళ్ళు వద్దనేశారు.
ఆఫ్రికా ఇండియా మధ్య ఒక ఒప్పందాలు అవుతున్నాయి, మనం వాళ్ళకి పంపిస్తున్నాం. పాకిస్తాన్కి వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉంది. సో మనం పాకిస్తాన్ని పక్కన పెట్టచ్చు. ఓ రకంగా ఆపరేషన్ సింధూర్ మనకు అది ఎలా హెల్ప్ అయిందంటే మన వెపన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తానది ఆపరేషన్ సింధూర్ చూపించింది. ఆకాష్ తీర్ గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ది మన అచీవ్మెంట్ చెప్పాల్సింది ఏంటంటేనండి, మనది జుగాడ్ అని అంటారు. ఎందుకంటే మనం సోవియట్ది వాడతాం, యుఎస్ది వాడతాం, ఇజ్రాయెల్ది వాడతాం, ఫ్రాన్స్ది వాడతాం, రష్యాది వాడతాం. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. ఈ అన్ని దేశాల టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఎఫెక్టివ్గా పనిచేసేలా చేసింది ఆకాష్ తీర్. ఎస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. ఇప్పుడు మనం యుఎస్ ఏ దేశానికైతే S-400 అమ్ముతారు, S-400 తీసుకుంటారో వాటికి మేము కొన్ని అమ్మమని అంటారు. ఎందుకంటే మా టెక్నాలజీ మీకు తెలిసిపోతుంది అన్న భయం వాళ్ళకు ఉంటుంది. బట్ మనకి యుఎస్ ఇస్తుంది, రష్యా ఇస్తుంది. మనం ఇలా వేరు వేరు దేశాల నుంచి తీసుకుని ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి ఒక యూనివర్సల్ ఇన్ ది సెన్స్ మనకి అది యాప్ట్ అయ్యేలాగా, మనం కేపబుల్ అయ్యేలాగా, శత్రువులకు అది ఒక రకంగా థ్రెట్ అయ్యేలా మనం ఇంటిగ్రేట్ చేయగల శక్తి ఆకాష్ తీర్కుంది. ఈ ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఉందో దాంట్లో సోవియట్ ఉన్నాయి, దాని తర్వాత సెకండ్ లేయర్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భారత్ ఉన్నాయి, ఆకాష్ అండ్ QRSAM. థర్డ్ లేయర్లో ఏదైతే ఉందో దాంట్లో భారత్ ఆకాష్తో పాటు ఇజ్రాయెల్ మనము కలిపి మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్యారాక్ అని ఒకటి ఉంది. ఫోర్త్ లేయర్ వచ్చేసి S-400 రష్యాది ఉంది, సోవియట్ది ఉంది, ఇజ్రాయెల్ది ఉంది, మనది ఉంది. ఇన్నిటివి కలిపి టర్కీ నుంచి వచ్చేది మనం థ్రెట్ ఐడెంటిఫై చేయగలిగాం, యుఎస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే థ్రెట్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం, చైనా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన థ్రెట్ని ఐడెంటిఫై చేయగలిగాం. So this is the best weapon system we are having, not only us but we are having in the entire world. Okay. సో అలాంటిది ఇప్పుడు UAE తీసుకుంటోంది అంటే క్వశ్చన్ ఏంటంటే మనం ఇంకెన్ని దేశాలకి ఇవి అమ్మగలమని. సో ఒకటి ఏంటి అంటే ఒక పాసిబిలిటీ ఏముంది అంటే అదర్ దాన్ UAE అండ్ ఇజ్రాయెల్ ఒక పాసిబుల్ పార్ట్నర్ ఎవరు అంటే మనం రష్యాని తీసుకోవచ్చు. ఎందుకంటే రష్యా ఈజ్ అ మిలిటరీ సూపర్ పవర్. వాళ్ళు మనతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వాళ్ళు లాస్ట్ టైము వచ్చినప్పుడు రష్యా వాళ్ళు అనేది ఏంటి, మాకు అక్కడ ఈ ప్రొడక్షన్కి అవకాశం లేదు, బికాజ్ వార్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వల్ల. మాకు ఒక రిలయబుల్, ఇందాక మీరు అన్నారు రిలయబుల్ పార్ట్నర్ మీరు కాబట్టి మీ ల్యాండ్ మీద మేము చేస్తాము, కొలాబరేట్ యాక్చువల్లీ చాలా ఐరన్ ఏంటంటే ఏదైతే బ్రహ్మోస్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ బ్రహ్మోస్ యాక్చువల్లీ రష్యన్ డిజైన్. ఆ రష్యన్ డిజైన్ని మనం తీసుకుని ఎంత ఇంప్రూవ్ చేసామంటే ఇంప్రూవ్ చేసిన వర్షన్ మాకు కావాలని చెప్పి ఇప్పుడు రష్యా అడుగుతోంది. బట్ ఆ మిసైల్స్ ఒక్కటి ఉంటే రష్యాకి సరిపోదు. ఎందుకంటున్నానంటేనండి ఇప్పటికి యుద్ధం మొదలయ్యి 4 ఏళ్ళైంది రష్యాకి యుక్రెయిన్కి మధ్య. ఇంత 4 ఏళ్ళైనా రష్యా సర్వైవ్ అవుతూ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు, రిఫైన్ చేసి చేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు యుక్రెయిన్ కరెక్ట్గా దానినే అటాక్ చేస్తూ వెళ్తోంది, దాన్ని వీళ్ళు కాపాడలేకపోతున్నారు. సో మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అవర్ వెపన్ సిస్టమ్, డ్రోన్ వెపన్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో వీ కుడ్ ఎక్స్పోర్ట్ దట్ టు రష్యా. ఎందుకంటే ఆ సర్గే షోయిగు ఎవరైతే బ్రిక్స్ సదస్సుకు వచ్చారో ఆయన దోవల్ని కలిశారు, దాని తర్వాత జయశంకర్ గారిని కలిశారు, మోదీ గారిని కలిశారు, అండ్ ట్రంప్ పుతిన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వేరే కాంటెక్స్ట్ లో కూడా కలిసాడు, మాథ్యూ వ్యాన్ ని అరెస్ట్ చేసి లోపల వేసినప్పుడు కూడా వచ్చి కలిశాడు. వీళ్ళకేంటి అమెరికా నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఈ లక్ష్మీపతి ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. మరి అమెరికా అందరినీ అంత బిజీగా పెడుతుంది, వాట్ కెన్ వి డూ? అండ్ ఒకటి అమెరికా టెర్రరిస్టులు రిలీజ్ చేయండి, మేము మా FCR నిధులు మేము దాని కింద మేము పంపించిన నిధులు కట్టు రాకండి, ఇట్లాంటి ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ ఆర్డర్ ఫర్ రష్యా టు రివైవ్ అండ్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళ ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యుక్రేనియన్ మిసైల్స్ నుంచి, డ్రోన్స్ నుంచి కాపాడాలి. ఇటీవల మిసైల్స్, డ్రోన్స్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశం భారతదేశం ఒక్కటే. మనం ఒక్కటే ఎదుర్కొన్నాం. సో ఏవైతే ఫార్మర్ సోవియట్ మనం తీసుకున్నామో we could export that to Russia. Maybe. అంటే వాళ్ళు they have given up production అండి. Yes. అవి యాంటిక్ పీసెస్. ఓకే. నేను అదే అన్నా. సో అంటే వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈవెన్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మన DRDO చేసింది, కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చేసింది ఏంటంటే సోవియట్ నుంచి తీసుకున్నది, సోవియట్ వాళ్ళే వాడడం వదిలేసిన దాన్ని
60s 70s దాన్ని మనం ఎలక్ట్రానికల్లీ మాడిఫైడ్ చేసి వాటిని యాంటీ డ్రోన్ సిస్టమ్గా వాడాం. అంటే ఏంటి, డ్రోన్ వచ్చినట్టయితే ఇది ఆటోమేటిక్గా అది డ్రోన్ అని ఐడెంటిఫై చేసి దే కెన్ ఫైర్ 300 షాట్స్ ఇన్ మినిట్ ఫైర్ చేయగల ఒక సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా మనం సోవియట్ వాటిని మనం మార్చగలిగాం. ఇట్ ఈస్ ఎ రిమార్కబుల్ అచీవ్మెంట్. నేను అందుకే అన్నా, వరల్డ్లో ఈ లేయర్ ఎయిర్ డిఫెన్స్ ఎవరి దగ్గర లేదు, భారతదేశం దగ్గర ఒక్కటే ఉంది. అందుకని యూఏఈ అప్రోచ్ అయి ఉండొచ్చేమో మనం 100%. అందుకే చెప్పడానికి మనం బ్రహ్మోస్ అండ్ ఆకాశ్ తీరనే అంటున్నాం. మేబీ వీ కుడ్ ఎక్స్పోర్ట్ అని ఇంకా వేరేవి కూడా చేయొచ్చు. ఇజ్రాయెల్కి మనం చేయొచ్చు, రష్యాకి చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేరు అనుకోవచ్చు. మీరు యూఏఈ నుంచి స్టార్ట్ అయ్యి మనం రష్యాకి ఎందుకు వచ్చామని. ఇది ఏంటి అంటే ఇనేవే యుఎస్ సుప్రీం ఇజ్రాయెల్ కూడా వెళ్ళొచ్చేమో. ఇజ్రాయెల్కి డౌట్ లేదు. ఐ బిలీవ్ చెప్పిన సింబాలిక్ ఇమేజ్ చూస్తే రాజ్నాథ్ సింగ్ గారి వెనకాల బ్రహ్మోస్ ఇమేజ్ చూస్తుంటే ఏమో ఇజ్రాయెల్ అది కాకపోయినా అట్లీస్ట్ మనం కౌంటర్ ఎయిర్ డిఫెన్స్ ఇచ్చినా వాళ్ళకి అది కూడా సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆర్ మేబీ ఆకాశ్ త్రీ ఇస్ మోర్ దెన్ ఇనఫ్ వాళ్ళకి. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఇవన్నీ ఇప్పుడు వేరువి. వై వీఆర్ డిస్కసింగ్ యూఏఈ నుంచి మొదలుపెట్టి మనం రష్యాకి ఎందుకు ఆగామంటే, ఇక్కడ మనకి మనం ఒకటి తెలిసేది ఏంటి అంటే, నెంబర్ 1, యుఎస్ వెపన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలయబుల్. US is not in a position to defend the countries which it has promised. వాళ్ళు ఏ కంట్రీస్ అయితే కాపాడుతామన్నారో వాళ్ళు కాపాడే పరిస్థితిలో లేరు. ఆ దేశాలకి మనం వెళ్ళి ఇప్పుడు మనం అంటున్నాం మేము మీకు ప్రొటెక్షన్ ఇవ్వగలమని. సో అంటే యుఎస్ తగ్గుతున్న చోట భారత్ ఎదుగుతోంది. యుఎస్ని ఏ దేశాలు అయితే ప్రశ్నిస్తున్నాయో ఆ దేశాలని భారత్ ఒక రకంగా ఫేవరబుల్గా వాళ్ళు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం యుఎస్ ఆర్చ్ ఎనిమీ అయిన రష్యాతోని కూడా మనం డీలింగ్స్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్న టైంలో మనం ఇరాన్తో కూడా డీలింగ్స్ చేస్తున్నాం. మన బ్రిక్స్ సదస్సులు అవుతుంది. అండ్ ఇరాన్ ఇప్పుడు ఇరాన్ యుఏఈ మీద అటాక్ చేస్తే యుఏఈని మనం కాపాడుతున్నాం. బట్ స్టిల్ యుఏఈ ఈజ్ విల్లింగ్ టు సెల్ ఇట్స్ ఆయిల్ టు భారత్. ఇన్ఫాక్ట్ దానికి వేరే అంటే ప్యారలల్ రూట్ కూడా చాబహార్ ఆల్రెడీ మనం మళ్ళీ ఆపరేషనలైజ్ చేస్తామని కూడా వస్తుంది వార్తలు. బట్ అంటే మన డిప్లొమసీ అనేది ఎంత సుపీరియర్ ఉంది అనేది మనం ఒక్కసారి చూడొచ్చు. చాబహార్తో పాటు యూఏ నుంచి కూడా మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్తో సంబంధం లేకుండా ఐ థింక్ దేర్ ఇస్ వయా ఒమాన్ దేర్ ఇస్ అనదర్ పోర్ట్. అదేంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి త్రూ పైప్ లైన్ పంపించి అక్కడి నుంచి ఆ పోర్ట్ నుంచి మనం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ టచ్ చేయకుండా మనం ఇక్కడ ఎగ్జాక్ట్ ఇట్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది కూడా మన వాళ్ళు చర్చ జరుపుతున్నారు. ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉన్నది. ఇప్పుడు ప్రధానమంత్రి వెళ్తున్నాడు, లేకపోతే అజిత్ దోవల్ వెళ్తున్నాడు, జయశంకర్ వెళ్తున్నాడు అని పడేసే వాళ్ళకి ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు, సొంత పనుల కోసం వెళ్ళట్లేదుగా. కరెక్ట్ అండి. అండ్ ఒమాన్తోనే ఆల్రెడీ ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే ఉంది. ఇఫ్ నాట్ ఫ్రీ ట్రేడ్ సిఈపిఏ అనో ఏదో ఉంటుంది, కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ప్యాక్ట్ అనో ఏదో. అండ్ యుఏఈతో మనకు ఆల్రెడీ తెలిసింది ఎలాంటివి ఉన్నాయో. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యుఏఈకి ఇప్పుడు భారత్ లాంటి పార్ట్నర్ కావాలి, నమ్మదగిన పార్ట్నర్. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు చాలా లాస్ ఉంది. సో వాళ్ళని రివైవ్ అవ్వాలంటే దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అంటే ఏంటి, వాళ్ళని వాళ్ళు కాపాడుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ మా దగ్గర భద్రంగా ఉంటాయి అని నమ్మకం ఇస్తేనే ఏ దేశమైనా పెట్టుబడులు పెడుతుంది. వాళ్ళని వాళ్ళు అప్పుడు భరోసా ఎలా ఇవ్వాలి, స్ట్రాంగ్ మిలిటరీ ఉండాలి. యుఎస్ ఇవ్వలేనప్పుడు, ఇజ్రాయెల్ విఫలమవుతున్నప్పుడు వాళ్ళకి మనం ఇస్తున్నప్పుడు వాట్ బెటర్ వాళ్ళకి ఏమైంది, ఎవరి నుంచి అయితే ఏంటి తీసుకోవడం కావాలి. సో ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ పాత్. ఇది మనని ఒక రిలయబుల్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా మనం ఒక రకంగా ఎమర్జ్ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. మన డిప్లొమసీకి, మన డిఫెన్స్ ప్రొడక్షన్ కేపబిలిటీకి, మన వెపన్స్ ఇంటిగ్రేషన్కి, మన వెపన్స్ సామర్థ్యానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కిందన మనం మాట్లాడచ్చండి. ఇది కాక ఫైనల్గా ఒక విషయం చెప్పండి, యుఏఈతో కాకుండా మనం ఇంకా ఎవరెవరితోటి ఈ రకమైన ఆయుధ ఒప్పందాలు చేసుకున్నాం? థాయిలాండ్, చిలీ, బ్రెజిల్ బ్రహ్మోస్ని వాళ్ళు అడుగుతున్నారు. బ్రెజిల్ అడిగింది, వార్తలు వస్తున్నాయి. సుమారు 30 దేశాలు కేవలం బ్రహ్మోస్ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మనం ఏంటంటే కేవలం ఒక్క వెపన్ మీద మనం ఆధారపడకుండా వేరియస్ వెపన్స్ చూపిస్తున్నాం.
ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే మన వెపన్స్ కేపబిలిటీ వాళ్ళకి తెలియడంతో వీఆర్ ఆఫరింగ్ వేరియస్ వెపన్స్. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్వే చాలా ఉన్నాయి. ఆకాష్ కానివ్వండి, లేకపోతే ఆకాష్ తీర్ కానివ్వండి, ఆర్ లేకపోతే మన ప్రచండ్ చాపర్ కానివ్వండి, రుద్ర కానివ్వండి, మనం ఇవన్నీ కూడా వేరియస్ డ్రోన్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్, మిసైల్స్, రేడార్స్ మనం ఆల్రెడీ అర్మేనియాకి అమ్మడం మనం చర్చించుకున్నాం. ఆకాష్ ఇచ్చాము, రుద్ర ఐ థింక్ ఒకటి ఆర్తోని స్టార్ట్ అవుతుంది ఒక రేడార్ సిస్టమ్, రాధానో ఏదో ఉంటుంది, మనం అది ఇచ్చాం. ఇంకా మనం కొన్ని నెగోషియేషన్స్, పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఇచ్చాం. సో ఇలాగ చాలా దేశాలకు మనం ఇస్తున్నాం. మనం ఏంటంటే డైవర్సిఫికేషన్ చూస్తున్నాం. ఒక్క దేశం మీదే మనం ఆధారపడట్లేదు, ఒక్క వెపన్ మీదే మనం ఆధారపడట్లేదు. చాలా దేశాలకి మన దగ్గర ఉన్న వేరు వేరు వెపన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ మనం చూపిస్తున్నాం. అండ్ వీఆర్ లివింగ్ అప్ టు దెమ్ వాట్ యూ వాంట్. మేము మ్యానుఫ్యాక్చర్ చేసి మేము ఇస్తామని అట్ ఎ రిలయబుల్ కాస్ట్, యాజ్ ఎ రిలయబుల్ పార్ట్నర్. దట్ ఈస్ వేర్ వీఆర్ సక్సీడింగ్. అది మన డిప్లొమసీకి ఇది ఒక ఉదాహరణ అండి. అండ్ ఇంకోటండి, ఇప్పుడు వీళ్ళ సిపెక్ చైనా వాళ్ళ ప్రాజెక్ట్, అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ సిపెక్తో పాటు చైనా అదేంటంటే డెట్ ట్రాప్ ఉంటుంది. ఎస్, విదేశాలకి అప్పులు ఇవ్వటం, వాటిని తర్వాత స్వాధీనం చేసుకోవడం. శ్రీలంకను అట్లా కబళించింది, బంగ్లాదేశ్ని అట్లాగే కబళిస్తోంది. సరే, పాకిస్తాన్ అలాగే అమ్ముడిపోయింది, అది వేరే విషయం. సో ఇట్లా అది చేసుకోండి. బట్ వేరే మనము అప్ టు అంటే వయా యుఏఈ అప్ టు సైప్రస్ దాకా మనం వేరే కారిడార్ ఒకటి, ఐమెక్ కారిడార్, ఇండియన్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్. మన డిప్లొమసీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో మన డిప్లొమసీ ఎంత సుపీరియర్ ఉందంటే వయా మీరు అన్నట్టుగానే వయా యుఏఈ, సౌదీ, జార్డన్, ఇజ్రాయెల్ అండ్ టు సైప్రస్, గ్రీస్. ఇది మనం ఒకటి పెట్టుకున్నాం. ఈ దేశాలన్నిటికీ ఆర్చ్ రైవల్స్ అయినా రష్యాకి, ఇరాన్కి కనెక్ట్ అయ్యేలా కూడా మనం ఇంకోటి ఒకటి ప్యారలల్లీ మనం చేస్తున్నాం, ఐఎన్ఎస్టీసీ. అదేంటి, మన జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబైలో ఎక్కడి నుంచి, ఐ థింక్ ముంబై నుంచే అది డైరెక్ట్ ఇరాన్కి వెళ్తుంది, చాబహార్. అది ఇరాన్కి వెళ్ళి వయా ఇరాన్ త్రూ అర్మేనియాకి వెళ్తుంది, అండ్ వయా అర్మేనియా డైరెక్ట్ రష్యాకి వెళ్ళిపోతుంది. సో మనం ఇటు రెండు బద్ధ శత్రువులు ఏవైతే ఉంటాయో వాళ్ళు రెండింటితోనే మనం వ్యాపారాలు చేస్తున్నాం. మీకు ఏవైతే ఉంటాయో ఇట్ ఇస్ అప్ టు యూ. డిప్లొమసీకి వచ్చేసరికి మాకు ఇంట్రెస్ట్, ఎస్, మా ఇంట్రెస్ట్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అండ్ ఏ దేశాలు కూడా మన ఎక్సెప్ట్ యుఎస్ టు సమ్ పార్ట్ ఆఫ్ యూరోప్ మనల్ని ఎవరు ప్రశ్నించట్లే. మన డిప్లొమసీకి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, అండ్ సక్సెస్కి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇది ఐమెక్కి దానికి సిపెక్కి ఉన్న ప్రధానమైన మౌలికమైన తేడా ఏంటంటే, చైనాది డెట్ ట్రాప్ అయితే మనం వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకుని ముందుకెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది గనక జరిగినట్టయితే ఏదైతే మీరు బీఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నారో అది ఆల్రెడీ ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఆ వర్క్ని కూడా ఆపేయడంతో దే విల్ కొలాప్స్ లైక్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ ఎలా డిసల్యూషన్ అయిపోయిందో, ఎందుకంటే దే హావ్ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ బీఆర్ఐ. జింగ్పింగ్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, డెంగ్ షాపింగ్ హయాం నుంచి దాని తర్వాత జాంగ్ జమీన్, హూజింటావో వీళ్ళు ఏదైతే డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేశారో, జింగ్పింగ్ వచ్చేసి తన మేజర్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ బీఆర్ఐ మీద పెట్టేశాడు. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఆల్రెడీ ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. ఇఫ్ ఐమెక్ కమ్స్ ఇన్ టు ఫ్రూషన్, అది ఒకవేళ గనక అమలు అయినట్టయితే డౌన్ ద లేన్ విత్ ఇన్ నో టైమ్, ఐ మీన్ టైం పడుతుంది, విత్ ఇన్ టూ డికేడ్స్లో సోవియట్ లాగే చైనా అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎస్, ఆశ్చర్యపోక్కర్లేదు మనం. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, అంటే యూఏఈ మీద అమెరికా ఒత్తిడి, మీరు బ్రహ్మోస్ కొనమాకండి, ఏం కొన్నా మా దగ్గరే, మేము తప్పితే మీకు గతి లేదు. అంటే ఈ ప్రపంచ పోలీస్ పెత్తందారి ధోరణితోటి యుఎస్ వ్యవహరిస్తున్న తీరుతోటి చాలా దేశాలు కడుపుమంటి ఉన్నాయి. అండ్ అమెరికాకి జస్ట్ ఆశ్రయం ఇచ్చినందుకు, వాళ్ళ ఎయిర్ బేస్ల కోసం, మిలిటరీ బేస్ల కోసం ఆశ్రయం ఇచ్చిన నేరానికి యుఏఈ నష్టపోయింది మన అమెరికా ఇరాన్ వార్లో. వాళ్ళు రెండు పెద్ద పుల్లలు కొట్లాడుకుంటే మధ్యలో కుందేలు చచ్చిపోయినట్టు యుఏఈ లాంటి ఒక మోస్ట్ ప్రామిసింగ్ నేషన్, అది చాలామందికి ఈరోజు డెస్టినేషన్ పాయింట్. అలాంటి దేశం ఎలా అతలాకుతలం అయిపోయింది. సో వాళ్ళు జరిగిన తప్పిదాల నుంచి యుఏఈ బయటికి రావాలనుకుంటుంది, వాటిని సరిదిద్దాలనుకుంటుంది ఆ తప్పిదాలని. అందులో భాగంగా మన దేశంతో నమ్మదగిన స్నేహితుడైన భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాలి, డిఫెన్స్ అగ్రిమెంట్స్.
బ్రహ్మోస్ని ఈరోజు అక్కడికి వాళ్ళు పిలిపించుకోవటానికి, అంటే వాళ్ళు దిగుమతి చేసుకోవటానికి, యాజ్ వెల్ ఆకాశ్ తీర్ లాంటి ఈ రక్షణ వ్యవస్థల్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాళ్ళు సెటప్ చేసుకోవడానికి మనతో ఒక ఒప్పందానికి రాబోతున్న విషయం తెలుసుకున్న అమెరికా వాళ్ళ విదేశాంగ మంత్రి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోని పంపించింది. ఆయన్ని అలాగే జేడీ వ్యాన్స్ని ఇట్లా చాలామందిని తిప్పుతున్నాడు ట్రంప్ ప్రస్తుతానికి. ఆయన ఉన్నంత వరకు తిప్పుతాడు, తర్వాత వాళ్ళు వెళ్ళరు అనుకోండి. సో అక్కడికి వెళ్ళి ఏదో ప్రయోజనం లేని ఒక వాదన తెర మీద తీసుకొచ్చాడు, కానీ పెద్దగా ఆయన అక్కడ దేకల. సో ఇక్కడ ఎలాంటి అపారమైన అపూర్వమైన గౌరవం ఆయనకు దొరికిందో కలకత్తాలో ఒకళ్ళిద్దరు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. యూఏలో కూడా అదే పరిస్థితి. అమెరికా ఏంటంటే రోజు రోజుకి ఒక అభద్రతా భావంలో కూరుకుపోతుంది. తన ప్రపంచ పోలీసుగా తనకున్న స్థాయి నుంచి ఎక్కడ పడిపోయి తనకి చివరికి ఒక దిక్కుమాలిన దేశంగా మిగిలిపోతామో అన్న ఒక భయం అయితే అంతర్గతంగా అమెరికా పాలకుల్లో ఉంది. అది రిపబ్లికన్స్ కావచ్చు, డెమోక్రాట్స్ కావచ్చు. రేపు ఎవరు ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి అది ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే ప్రపంచంలో అగ్రగామి దేశాలు తర్వాత ఇలా మట్టి కొట్టుకుపోయినాయి. మన కళ్ళ ముందు మనకు తెలిసినవి, మన దేశం నెత్తినెక్కి 200 ఏళ్ళు డ్యాన్స్ కట్టిన బ్రిటన్ ఎలా కూలిపోయింది. ఇంకోటి చూస్తే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఎలా డిసింటిగ్రేట్ అయిపోయింది. ఇంకా ఉన్నాయి 4-5 దేశాలు ఉన్నాయి ఇలాగా. రేపు పొద్దున చైనాది అదే పరిస్థితి, అండ్ అమెరికాది కూడా అదే పరిస్థితి. ఎప్పుడు కూడా ఏంటంటే వర్ధమాన దేశాల గొంతు పిసికే కార్యక్రమాలు కనుక చేయాలనుకుంటే ఎదురు తిరుగుతుంది. ప్రపంచంలో ఒక న్యాయం ఉంటుంది, న్యాచురల్ జస్టిస్. ప్రకృతి దానికి ఎలా రివెంజ్ తీర్చుకోవాలో తెలుసు. దానికోసం ప్రత్యేకమైన సైన్స్ లేదు. టైం వచ్చినప్పుడు రివెంజ్ తీర్చుకుంటుంది.